నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. హ్మ్. ఏంటంటే మీ గాజులు నాకు బాగా నచ్చాయి. చాలా బాగా సింపుల్‌గా, గుండ్రంగా, ఎక్కడ ఒత్తుకోకుండా. ఇవి చూసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తుకొస్తా ఉందండి. హ్మ్. అమ్మ, అమ్మ బంగారం. ఇవి ఆవిడ చనిపోయాక ఎవరికి వెళ్తుంది? అంటే ఎవరు తీసుకుంటారు? సాధారణంగా మనకి తెలిసినంత వరకు, అంటే నాకు తెలిసినంత వరకు అమ్మకు సంబంధించిన ఆభరణాలు గానీ, బంగారం కానీ ఏదైనా కూడా ఆడపిల్లలు తీసుకుంటారు. మరి మీరు అంటే మీకే ఎలా తెలుసు? మీరేమంటారు దీనికి? మామూలుగా తల్లి బంగారం ఆడపిల్లలకి అని ఒక మాట, ఒక విధానంగా చెప్పుకుంటారు. ఇదివరకు కూడా. ఇదివరకు కూడా అలాగే ఉండేది. ఎలా చేసేవాళ్ళు అంటే, తల్లికి పుట్టింటి నుంచి సంక్రమించిన ఆస్తి ఏదైనా పసుపు కుంకాల కింద ఉంటే స్త్రీధనంగా ఆవిడకి లభించింది. పుట్టింటి నుంచి పసుపు కుంకాలకని ఓ 2 ఎకరాల పొలమో, ఓ ఎకరం పొలమో, ఒక కుంట పొలమో, ఓ చిన్న స్థలమో, కొంత డబ్బు, అది ఆమె తర్వాత ఆమె ఆడపిల్లలకి సంక్రమించేలాగా. ఇవేంటంటే ఆడవాళ్ళకి సెక్యూరిటీ కోసం ఏర్పరిచిన విధానాలు. పెళ్ళిళ్ళలో వరకట్నాలు అవి వచ్చాక, అంటే కన్యాశుల్కం అప్పటి పరిస్థితి ఒకటి కదా. కన్యాశుల్కం నాడు కూడా ఆడపిల్లలకి ఏదో కొంత ఆస్తి అవి సంక్రమించడం చేసేవాళ్ళు. అప్పుడు ఈ భర్తలు మరణించిన, భర్తలు వదిలేసిన, లేకపోతే భర్తల తదనంతరం పిల్లల పోషణలో ఉండవలసి వచ్చినప్పుడు వీళ్ళకి భోజన భాజనాదులకి, తర్వాత ఏమో ఏదైనా ఆరోగ్యపు సమస్యలు, తర్వాత వాటికి తదనంతర క్రియలకి అవస్థ పడకుండా స్త్రీధనం కింద కొంత ఏర్పరిచి ఖచ్చితంగా ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వగలిగేవాడు వాళ్ళైతే, ఇవ్వలేని వాళ్ళకి అసలు ప్రశ్నే లేదు కదా. ఇప్పుడు ఈ తల్లుల ఆస్తుల్ని వాళ్ళ తదనంతరం ఆడపిల్లలకి ఇస్తే ఆ తర్వాత పిల్లలకి అవి ఆస్తిగా అలా ఉంటాయని ఒక విధానంగా చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు తల్లి దగ్గర బంగారం ఉంది, అమ్మగారు మరణించిన తర్వాత ఆడపిల్లలకి చెందుతుంది అంటారు. ఇది పాయింట్ సాధారణంగా అన్ని చోట్ల జరిగేది. అయితే ఇప్పుడు తల్లిని ఇండియాలో వదిలిపెట్టి ఫారిన్ వెళ్ళిపోయిన కూతురు, తల్లిని చివరిదాకా చూసుకున్న కోడలు ఉన్నారనుకుందాం ఒక కేసులో. ఇప్పుడు ఎవరైతే ఈమెని లాస్ట్ మినిట్ దాకా సాకారో ఆ కోడలికి ఏమి ఇవ్వకుండా బంగారం కూతురికే ఇవ్వాలంటాం ఏమిటో అన్యాయంగా అనిపించదు? అంతే కదండి. ఆవిడే చూసుకుంది బాగానో ఓగానో, కూతురు అసలు దగ్గరే లేదు, తనకు అవకాశం లేదు. తనకు అవకాశం లేదు. వీళ్ళు దగ్గర ఉన్నారు. ఈ దగ్గర ఉన్నప్పుడు కోడలికి కూడా కొంత భాగం ఇవ్వటం, తల్లి వస్తువు కింద అమ్మాయికి ఇచ్చిన కోడలికి కూడా 50-50 చేయటం ఈ రోజుల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. తల్లులు చాలామంది ఏం చేస్తున్నారు, కొంత వయసు వచ్చాక పెద్దవాళ్ళు అయిపోయాక నాకు ఇంత బంగారం ఎందుకు అని ఒంటి మీద ఏదో 1-2 వస్తువులు ఉంచుకొని మిగిలిన బంగారాన్ని 2 వాటాలు చేసి కోడలకు ఒక భాగం కూతురుకో భాగం ఇచ్చేసే తెలివిగల వాళ్ళు కూడా ఉన్నారు. ముందుగానే తదనంతరం అనేసరికి ఇష్యూలు వస్తాయి కదా. ఇష్యూస్ రాకుండా తన పిల్లలు కొట్టుకుని వాళ్ళు ఈ బంగారాల మీద మాట్లాడుకుని ఆడవాళ్ళిద్దరూ చెరో పక్కకి లాగి పిల్లలు సెపరేట్ అయిపోకుండా ఉండడానికి ఒక ప్లాన్. ఇంకా కొంతమంది అమ్మాయికి ఇవ్వదలుచుకుంది ఏదో అది ముందే ఇచ్చేసి ఈ ఒంటి మీద ఏది ఉందో అది మీ కోడళ్లకో మనవరాళ్లకో ఉండేలాగా ఏర్పరిచే తెలివిగల వాళ్ళు ఇంకొంతమంది. ఇంకా కొంతమంది తెలివిగలిగిన వాళ్ళు మనవరాళ్ళకి రేపొద్దున కూతురు పిల్లలకి పెట్టవలసినవి కూడా ఏర్పరిచి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది సిద్ధాంతీకరించకూడదు అని నా ఉద్దేశం. నాకు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినప్పుడు ఎవరైతే ఈవిడ్ని చూసుకుంటారో వాళ్ళకి వెళ్ళటం అనేది అది కరెక్ట్ అయిన ఇది కదా, అది సజావుగా జరిగినట్టు. ఇప్పుడు తల్లి తదనంతరం బంగారం కూతురికే ఇవ్వాలి అని సిద్ధాంతీకరించారు అనుకుందాం. ఆ కూతురు ఎక్కడో దూరంగా ఉన్నారు, లేదా ఆమె బాగా లేమిలో ఎక్కడో ఏదో ఉంది, కోడలు కొంచెం గద్దరిది పోట్లాడుకోరు, ఆమె ఇవ్వకపోతే సిద్ధాంతం ప్రకారం లీగల్గా ఇదేం కుదరదు కదా. ఇప్పుడు లీగల్గా ఏ వ్యవహారాలు కుదురుతాయి? ఏదో పొలాలు స్థలాలు తల్లి పేరు మీద ఉంటే ఆ కూతురు సంతకం లేకుండా వీళ్ళు అమ్మలేరు, ఈ సిద్ధాంతం కుదరదు. ఈ బంగారము వస్తువులు, అమ్మ పెట్టుకున్న ఉంగరము, మెళ్ళ ఉండే గొలుసు, ఆవిడ దాలకు వెండి చెంబు, వాటి మీద సిద్ధాంతాలు కుదరవు కదా. అంటే లీగాలిటీ కూడా అక్కడ వర్కౌట్ కాదు. సమన్యాయం మీదే మనం మాట్లాడుకోవాలి కూర్చుని. కుమారులు పుత్రికారత్నాలు ఎవరుంటే వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాల్సింది. తల్లులు తెలివిగా గనక ముందే ఆలోచన, నేను పెద్దదాన్ని అయిపోయాను అనుకున్నప్పుడు ఆ నాయన అని కోడల్ని కూతుర్ని అందరినీ నలుగురిని కూర్చుని దగ్గర పెట్టుకుని నా తదనంతరం ఈ అమ్మాయికి ఇవ్వండి, మీరు ఇవి తీసుకోండి నాయన అని ఒక మాట చెప్పేశారనుకో, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇవాళ రేపు రమ్మగారు ఆస్తిపాస్తులు కూడా ఎవరైతే తమని చివరి దశలో చూసుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. కొడుకైతే కొడుకు, కూతురైతే కూతురు, మనవళ్ళు మనవరాళ్ళు చూసుకుంటున్న వాళ్ళకు కూడా ముందుగానే ఇస్తున్నారు కదండి, ఇచ్చేస్తున్నారు. ఆ పద్ధతిని చూస్తున్నాం మనం. ఇది తెలివిగల పద్ధతులు అవన్నీ. అవునండి. ఇప్పుడు బంగారం అవి కూతురికి ముందే అప్పచెప్పేశారనుకో,
కూతురు తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, ఆవిడ కోడల దగ్గర ఉండిపోతే కోడలు ఏమంటుంది, బంగారం అంతా నీ కూతురికి ఇచ్చావు నేను ఎందుకు చూడాలి అంటారు కదా. అవును. అవి ఎలాగో వస్తాయి. అందుకని పూర్తిగా ఆ రకంగా చేయకుండా తెలివి తక్కువగా. ఇంకొక పాయింట్ కూడా రేస్ అవుతుందండి. Hmm. ఇప్పుడు ఈవిడ బాగోగులు మొత్తం కోడలు కొడుకే చూసుకుంటున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఉన్న కొద్దో గొప్ప బంగారాన్ని తీసుకెళ్లి కూతురికి ఇస్తానన్నా కొంచెం మనస్తాపం కలుగుతుంది, కష్టం కలుగుతుంది కదా. కష్టంతో అదంతా వస్తుంది. అమ్మాయికి ఇచ్చేయాలంటే ఇన్నాళ్ళు నేను చూశాను, ఆవిడ అసలు రాను కూడా లేదు, అప్పుడు ఎలా అప్పచెప్పేస్తాము అని వీళ్ళకి. అంటే అప్పచెప్తారు, పోనీ నలుగురికి వెరిచి లోకాపవాదానికి వెరిచి అప్పచెప్పినా కూడా కష్టం పోదు, మనసులో కష్టం ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలకి ఏమని ఉంటుంది, సిద్ధాంతం ప్రకారం మా అమ్మ బంగారం నాది అని చిన్నప్పటి నుంచి ఫిక్స్డ్ గా ఉంటారు. మా అమ్మ వస్తువులు నాయి, మా అమ్మ బంగారం నాది ఉంది. చేస్తే చేసింది, పెద్ద ఉదరిచిందా, మా నాన్న ఆస్తంతా వీళ్ళు దెబ్బ తినలా, ఇలాంటి మాటలు వస్తాయి. ఈ పాయింట్ వస్తుంది. కానీ చేత అనేది చాలా పెద్ద క్రియ కదా. ఒక పెద్దవారిని ఇంట్లో ఉంచుకుని వాళ్ళకి బుద్ధస్తమానం కావాల్సినవి చూసి, అనారోగ్యం వేడి వెచ్చ చూసి చేయటం కష్టసాధ్యమైన సంగతి. ఇప్పుడు అంత కష్టపడినప్పుడు వదిన మా అమ్మని చూసింది అనే సన్నికర్ష మనం కూడా ఫీల్ అవ్వాలి, ఆడపిల్లలు కూడా అంతే. ఈవిడ చూసింది, ఇది మొత్తం అంతా పట్టుకెళ్తాం ఎందుకు అని సగం చెరిసగం చేసుకుంటామని ఆడవాళ్ళు కూడా భావిస్తే బాగుంటుంది. భావిస్తారు, భావించరు. ఒకవేళ వాళ్ళు భావించినా వాళ్ళ భర్తలో వాళ్ళ అత్తగారిలో భావించకపోవచ్చు, మేమ బంగారం అంతా నీదేనని. ఇది సిద్ధాంతీకరించబడింది కొన్నేళ్లుగానే చేయాలి. కొంచెం మార్పు గనక తీసుకొచ్చుకోగలిగితే ఈ రోజు మన ఇంట్లో మనకెలాగో మనం వెళ్ళిన ఇంట్లో కూడా అదే ఫాలో అందరం అదే క్రమంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు ఆడపిల్లలకి ఇలా ఇచ్చారనుకో, కోడలు ఒప్పుకుంటుంది, అమ్మాయికి సగం నాకు సగం ఇచ్చారు బాగానే. ఆవిడ పుట్టింట్లో ఆవిడకి ఇవ్వలేదనుకో, అక్కడ సమస్య, అప్పుడు ఆవిడ కష్టం దోస్తుంది. ఇది ఎక్కడిదక్కడే కట్ చేసుకోవాలి చేయ. ప్రతిదీ చూడండి, లాగితే ఏమీ ఉపయోగం లేదు, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఈ కాస్త బంగారంతో వచ్చిందా మనకి అని ఒక చిన్న భావన ఏర్పరచుకుంటే ఏమి ఇబ్బంది లేదు. మా అమ్మది నాకే అని అనుకుంటారు కొంతమంది. ఈ ఐడియాలజీని కొంచెం మార్చుకోవాలి ఈ రోజులకి సరిపడా. నేను ఇంత కష్టపడ్డాను కదా అన్న భావన తనకి, ఈ అమ్మాయికి ఉంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఉంటారు కోడళ్ళు అసలు మొహాలు కూడా చూడరు, అత్తగారి నోట్లో నీళ్లు పోసేది కూడా ఉండదు, కానీ మా అత్తగారి బంగారం నాకు రాకుండా పోతుంది అని ఏడుపు మాత్రం ఉంటారండి. వాళ్ళు ఏం చేయరు, కూతురే కనుక్కుంటూ ఉంటుంది, కూతురే చూసుకుంటుంది, లేదా చూసుకోదు, కూతురు కూడా కూతురు దారిని కూతురు ఉంటుంది. బాధ్యత తీసుకోవాల్సిన కోడలు ఏమీ చెయ్యదు, కానీ వస్తువుల మీద ఆశ ఉంటుంది, వస్తువు మీద ఆశ ఉంటుంది. నువ్వు మానవ సంబంధాలు మెరుగుపరుచుకుని తీసుకో, చక్కగా మర్యాదగా హుందాగా ఉంటుంది కదా. బాగా చేసాం, చెరుసగం తీసుకున్నాం, లేదా ఈ అమ్మాయి బాగా చేసింది, మా అమ్మ బంగారం మొత్తం నేనేం తీసుకుంటాను, మా అమ్మని చూసుకుంది కదా అని ఇచ్చేసేయచ్చు. తల్లులు కనుక తెలివిగా ఉంటే ఇది కరెక్ట్ బాగుంటుంది. ఎట్లా చేయొచ్చు, ముందే అమ్మాయికి ఇవ్వదలుచుకుంది అమ్మాయికి ఏర్పరిచి పెట్టేసేయండి. ఎంత ఉంటే అది, ఏది ఉంటే అది. ఆ మాట మీ చుట్టాల్లో పక్కాల్లో చెప్పండి, ఫలానాది నా తదనంతరం ఈ వస్తువు మా పిల్లకి ఇవ్వదలుచుకున్నా, ఈ వస్తువు కోడలికి ఇవ్వదలుచుకున్నాను అని ముందే చెప్పేస్తే తర్వాత తగాదాలు ఉండవు. ఒక కాగితం ముక్క రాసి పెట్టడం, కొడుక్కి కూతురికి చెప్పటం. అయినా కూడా మోసం చేసేవాళ్ళు బోల్డ్ మంది కోకొల్లలు, మోసాలు జరుగుతాయి. అయినా కూడా చెల్లెలకి ఏమి ఇవ్వకుండా మొత్తం అంతా తనే ఉంచుకునే అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం అసలు అన్నయ్య మొహం చూడకుండా మొత్తం మా అమ్మదంతా నాకే, మా అమ్మంతా నాదేనని చెప్పింది అన్నదమ్ములు లేమిలో ఉన్నా కూడా వాళ్ళ మొహాలు చూడకుండా వెండి బంగారాలతో సహా ఊడలాక్కుని పోయి తల్లి చీరలు కూడా నాకే కావాలని లాక్కెళ్ళే కూతుర్లు ఉన్నారు. మీరు అన్నట్లు రమ్మగారు, కొంచెం చుట్టాలు పక్కాల్లో 1కి 10 సార్లు ఈ తల్లి చెప్పుకోవటం, నన్ను ఎవరైతే చూస్తారో చివరి దశలో వాళ్ళకి ఇస్తాను అనేది ముందుగా తను గనక చెప్పగలిగితే. చాలా మంది ఇళ్లలో ఏమవుతుంటే 2 అబ్బాయిలు ఉంటారు జయ, ఒకళ్ళు పెద్దవాడు లేదో రెండోవాడు ఎవరో ఒకళ్ళు తల్లితోటి సన్నికర్షగా ఉంటారు, దగ్గరికి పిలవరు. ఓ అబ్బాయి దగ్గర అయితే పెద్దవాడి దగ్గర లేదా చిన్నవాడి దగ్గర ఉంటుంది తల్లి. ఆవిడేమో ఇక్కడే ఉంటుంది, ఆవిడ బరువు బాధ్యతలన్నీ వీళ్ళవే, కానీ ఆవిడ దగ్గర ఉన్న బంగారం మాత్రం 2 కోడలకి చెరిసగం అంటారు. న్యాయం అది అన్యాయం కదా. అంతే కదా. ఎవరు ఆవిడని చూసుకుంటున్నారో, ఆవిడ ఎవరి దగ్గర హాయిగా కంఫర్టబుల్గా ఉండగలుగుతుందో అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్కువ చెందాలనే ఆలోచన తల్లులకు కూడా ఉండాలి. సగం ఇవ్వకపోతే వాడు ఒప్పుకోడు అని అనుకోకూడదు. ఈవిడ ముందే డిసైడ్ చేయాలి, ముందే డిసైడ్ చేసుకుని చెప్పుకోవాలి ఆ మాట. ఓవేళ వీళ్ళకి ఇస్తానంటే వాడు రాడేమో, వాడు నన్ను చూడడేమో లాంటి భావాలకు లోనవుతారు తల్లు లోనవుతారు, భయం వేస్తుంది. అవును, నేను వీడి దగ్గరే ఉంటున్నాను కదా అని చెప్పి వీడికే ఇస్తాను అని అనడానికి భయంగా ఉంటుంది. కానీ రమ్మగారు లేకపోవడం ఎంత సమస్య, ఉండటం కూడా సమస్యే కదండి. కాదు మరి ఇష్యూస్ సర్దుకుపోవటం అనేది ఉంటే పర్వాలేదు, ఎంతవరకు సర్దుకుంటారు? డబ్బు బంగారం ఇలాంటి విషయాలు వచ్చేసరికి సర్దుకోలేకపోతారు. డబ్బు బంగారం స్థలాలు పొలాలు ఆస్తి
దగ్గర ఎవ్వరూ సర్దుకోరు. ఇవే ఏమిటి కజ్జికాయలు, వాళ్ళకి 5 చేసావు నాకు 6 చేసావు లాంటి వాటి మీద కూడా పోట్లాడుకుంటారు. జయ 2 పిల్లలు ఉంటే 2 అబ్బాయిలైనా సమస్య రావచ్చు, 2 అమ్మాయిలైనా రావచ్చు, అమ్మాయి అబ్బాయి అయినా కూడా రావచ్చు. సమస్య రావటం అంటూ ఉండాలి ముందనుకో మన మొహాన. అది పిల్లల జెండర్స్ మీద ఏమి డిసైడ్ అయ్యలేదు, అవునండి. వస్తూనే ఉంటాయి. ఇలాంటివి తప్పవు. కాకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళు దీని మీద సమస్య అనిగా మాట్లాడేవాళ్ళు ఇది రేపొద్దున మనకు కూడా వస్తుంది అనే ఒక ఇంగిత జ్ఞానం మాత్రం కలిగి ఉండాలి జయ. అంతేనండి. ప్రతి వాళ్ళకి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఈ పద్ధతి రేపొద్దున మనకి వస్తుంది. ఎందుకంటే ఇవాళ నేను యంగ్ ఎనర్జెటిక్, రేపు డెఫినెట్గా ఓల్డ్ డిజేబుల్డ్ అవుతాను, అవ్వకుండా కుదరదు. ఇవాళ మనం వీళ్ళకి ఏం చూపించామో రేపు అది మనం చూడక తప్పదు అనే ఒక ఇంగితం మాత్రం మనుషుల్లో ఉండాలి. ప్రధానంగా ఈ రోజుల్లో జనాలు ఎవ్వరికీ అది లేదు. ఏమిటో మనం ఇలాగే ఉంటాం ఎల్లకాలం అనుకుంటారు. మన అమ్మా నాన్న వృద్ధులైపోయారు, లేదా అత్త మామ వృద్ధులైపోయారు, నేను ఎంగు ఎనర్జెటిక్. అమృతం తాగామా? ఎలా తాగాం? మా అమ్మా నాన్న కూడా 30 ఏళ్ల నాడు వాళ్ళు ఇలాంటి వాళ్ళే. అంతే కదా. మనం ఆ ధ్యాసతో ఉంటే వీటన్నిటికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. ఆలోచించండి ఎవరికి వాళ్ళు. నేను సజావుగా ప్రవర్తిస్తున్నానా, నా ఆలోచన సరిగ్గా ఉందా అని ఆలోచిస్తే అమ్మ బంగారం ఎవరికి తీసుకోవాలి అనేది అసలు ప్రశ్నే కాదు. అంతే, కరెక్ట్ అండి. అమ్మ దగ్గర ఉన్న మంచి గుణాలు, సద్గుణాలు, చక్కని వ్యవహారము, చక్కని పనితీరు ఎవరు తీసుకోగలుగుతున్నాం? అసలు అమ్మలాగా మనం చేయగలుగుతున్నామా అనేది ఆలోచించండి. అప్పుడు అసలు బంగారం తీసుకునే హక్కు ఉందా లేదా అనే జ్ఞానం వస్తుంది మనకి కనీసం. కానీ ఆ తల్లి కూడా ముందుగానే కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకుంటే కనుక తరువాత వచ్చే గొడవలు కొంత మేరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. అవును, కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అంతే. ఓకే రమ్మగారు, నమస్తే అండి. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.